హ్యాపీ బర్త్డే బంగారం. ఆశీర్వదించండి తాతయ్య. నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధి. నిన్ననే తన పేరు మీద S² S ఇన్ఫ్రాకాన్ లో ప్లాట్ తీసుకున్నాం. S² S ఇన్ఫ్రాకాన్. సో అదే విధంగా ఇసుక గురించి ఏదైతే ఉచిత ఇసుక ప్రవేశపెట్టారో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దానికి సంబంధించి మనతో పాటు కొంతమంది ఇక్కడ ప్రజలు ఉన్నారన్నమాట. వాళ్ళతో కూడా మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం ఇప్పుడు చేస్తున్నాం. సార్ నమస్తే, బాగున్నారా? ఏం పేరు సార్ మీ పేరు? సార్ నా పేరు కపిరి శ్రీనివాసులు అండి. రైట్ సార్, థ్యాంక్ యూ. అదే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మనం చూసుకున్నట్లుగానైతే ఉచిత ఇసుకని ప్రవేశపెట్టింది అనమాట. సో దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? ఎన్డీఏ కూటమి ఏర్పడి ఇప్పటికీ 4 రోజులు వస్తుంది. ఇందులోనే వారు 6 వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. అందులో ఒక భాగమే ఉచిత ఇసుక. ప్రధానంగా ఉచిత ఇసుక వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు, అదేవిధంగా బిల్డర్స్ కానీ వీళ్ళందరూ పనిచేసుకున్న దానివల్ల ఒకదానికి ఒకదాని లింక్, కోయి పని వాళ్ళు అయితేనేమి, లేదంటే ఐరన్ సంబంధించిన వాళ్ళు అయితేనేమి, లేదంటే ఇంకా రకరకాల దానికి లింక్ మొత్తం ఉంటుంది. దాని ద్వారా తద్వారా పేద ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుక్కునే దానికి పని చేసుకుని దాని ద్వారా ₹1 సంపాదించుకొని నిత్యావసర వస్తువులు కొనుక్కునే దానికి సులువుగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నానండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో చూస్తే వేలు పెట్టి ట్రాక్టర్లు ఇసుక కొనాలంటే, టిప్పర్ ఇసుక కొనాలంటే కొనలేని పరిస్థితి. కనీసం ఒక ప్రహరీ గారు కట్టాలన్నా కానీ చాలా కష్టదాయకంగా కూడినటువంటి పరిస్థితి అని చెప్పి చాలా మంది హర్షం వ్యక్తం చేశారు అన్నమాట, ప్రజలు తెలియజేశారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అది గత ప్రభుత్వం ఒక ట్రాక్టర్ ఇసుక కొనాలంటే మినిమం టౌన్లోకి, అంటే అవుట్కట్స్ కాదు, టౌన్లోకే మినిమం ₹5,000 అవుతుందండి. ₹5,000 పెట్టి ఇసుక తీసుకుని వచ్చే కన్నా గమ్మున అని చెప్పి చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి బిల్డింగ్ కోసం అందరూ గమ్మున్నారు. ఈ రోజు ఉచిత ఇసుక వచ్చింది. ఆ ఉచిత ఇసుక వల్ల పేద మధ్య ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా అనిపిస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బాగా వ్యత్యాసం కనిపిస్తుంది. ఆ వ్యత్యాసాన్ని నాందే ఈ రోజు ఉచిత ఇసుక అని చెప్పి తెలియజేస్తున్నాం. కూడని రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని మేము తెలియజేస్తున్నాం. చాలా మంచి పని చేశారు. నిరుపేదలకి సొంతింటి కల నెరవేరాలంటే ఇసుక చాలా ముఖ్యం. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసలు అమ్మాలన్నా కొనాలన్నా ప్రతిదీ కానీ ఇబ్బందికరంగా ఉంది. ఇసుక కొనుక్కోవాలంటే చాలా కష్టంగా ఉంది. పనులు మానేశారు, కాంట్రాక్ట్ వర్కులు మానేశారు, ఇల్లు కట్టుకోవటం కూడా అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోలేకపోయారు. ఎందుకనంటే అక్రమంగా దోచుకుపోవటం, ఇసుక బకాసురులు ఎక్కువైపోయారు. దానిలో చిన్న పెద్ద అని లేదు. పోలిపోయిన అనిల్ కుమార్ యాదవే ముఖ్యుడు. ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇసుక దోచుకొని ఇతర రాష్ట్రాలకు తరలించి గుట్టలుగా ఇసుక దోచుకొని గుట్టలుగా డబ్బు సంపాదించుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పేదల మనిషి, పేదల ముఖ్యమంత్రి. చెప్పిందే చేస్తారు, చేసేదే చెప్తారు. ప్రతి మహిళ సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఎవరైనా సరే మహిళ తినకపోయినా ఒక సొంత ఇంట్లో ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మేమేదో కొద్దిగా ధరలు తగ్గించి పెడతారనుకున్నాను, కానీ అసలు ఉచితంగా ఇసుక ఒక వరంలాగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని ఊహించని విషయము. అది ప్రతి ఒక్కరు ఒక గోడ కట్టుకోవాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక బాత్రూమ్ కట్టుకోవాలన్నా ఏది కూడా ఇసుక అందుబాటులో లేకుండా ఎంతో డబ్బులు అధిక ధరలు వెచ్చించుకోవాల్సిన పరిస్థితి ఉండింది గత ప్రభుత్వంలో. ఈ రోజు ఉచిత ఇసుక అనేది మహిళలకి చాలా సంతోషకరమైన విషయము. నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు కానీ ఒక విన్నపం చేసుకుంటున్నా. గత ప్రభుత్వంలో ఇసుక దోచుకొని అక్రమంగా సంపాదించిన వాళ్ళని ఖచ్చితంగా బయట పెట్టాలని చెప్పని నేను విన్నవించుకుంటున్నా. ఎక్కడ పట్టినా కూడా గుంటలు, ఆ గుంటల్లో భగత్ సింగ్ కాలంలో ఒక రోజు మహిళలు చనిపోయిన రోజులు ఉన్నాయి. ఆ రాత్రంతా తెల్లవారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే మేమైతే అందరం కానీ ఉన్నదైంది. ఎందువల్లంటే ఇసుక గుంటల లోడి. ఈ రోజు ఇసుక ఒక వరం లాగుంది కాబట్టి ఆ రోజు ఇసుక దోచుకొని నాకు ₹1 కూడా లేదని గత ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్లో చెప్పిన అనిల్ కుమార్ ఈ రోజు కొన్ని వేల కోట్లకు పడగలెత్తాడంటే కేవలం ఇసుకని దోచుకోవటమే ఆయన పనిగా పెట్టుకున్నాడు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ ఇసుక దోచుకున్న వాళ్ళని వెలికి తీసి ఖచ్చితంగా వాళ్ళకి తగిన శిక్ష వేయాలని చెప్పని కోరుకుంటున్నాను. ఈ రోజు మా మహిళలకు ఒక వరంలాగా ప్రతిపాదించిన చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గతంలో మనం చూసుకున్నట్లుగానైతే ఒక ట్రాక్టర్ ఇసుక కొనాలంటే 5,000 6,000 పెట్టుకునేటువంటి పరిస్థితి అని చెప్పి చాలా మంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో అదే విధంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చూసుకున్నట్లుగానైతే మినిమం ఛార్జెస్ పే చేసి ఇసుక కొనుక్కునేటువంటి పరిస్థితి. సో చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి?
చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకుంటే ఒక ట్రాక్టర్ ఇసుక మన ఇంటి వద్దకు చేయడానికి దాదాపు 5,000 నుంచి 6,000 దాకా పడేది. ఇంకా ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నాం అంటే అక్కడ లేబర్ అయితేనేమి, కూలీ వర్కర్లకు అయితేనేమి, ఒక కన్స్ట్రక్షన్ ఒక అంకణం 1 లక్ష రూపాయలు 1,5 లక్షలు కంప్లీట్ అయ్యేది. అదే గత ప్రభుత్వంలో ఒక 4-5 లక్షలు, ఒక అంకణానికి 4-5 లక్షలు కట్టుబడికి ఇసుక అయినా కూలీలు ఆటోమేటిక్ అంతా పెరిగిపోయి ఇబ్బంది పడేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ఎప్పుడైతే ఫ్రీ అన్నారో కనీస ఛార్జీలు అంటే ఆ ట్రాక్టర్ ఖర్చులు కూలీల ఖర్చులు తప్పితే ఇసుక ఎటువంటి లేవు. అంటే దాదాపు ఒక ట్రాక్టర్ 5,000 రూపాయలు మిగిలినట్టే ఒక యజమానికి. అది కూలీలకు పనికి వస్తుంది. కూలీలు అంటే ఎవరైతే బేల్దార్ మేస్త్రులు, సెంట్రింగ్ మేస్త్రులు, పెయింటర్స్ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి పెట్టుకొని ఒక ఇల్లు ఆటోమేటిక్గా అవలేలుగా మనకి అంకణం మీద డబ్బులు ఖర్చు తగ్గిపోద్ది. ఖర్చుకు తగ్గిపోయినప్పుడు ఏంటంటే మీకు తొందరగా వర్క్ జరగద్ది. ఆ డబ్బులు అనేది చాలా సేవ్ అయింది. ఇప్పుడు చాలా సేవ్ అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఈ పాలసీ తీసుకొచ్చిన దానివల్ల కన్స్ట్రక్షన్స్ ఎక్కువ జరుగుతాయి. ఇల్లు గల ఓనర్లు ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కట్టుకుంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే పని జరగద్ది. బేల్దారుల కాడి నుంచి ఈ సెంట్రింగ్ వాళ్ళు కానీ పెయింటర్స్ కానీ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో డైలీ లేబర్స్ వాళ్ళందరికీ జీవనోపాధి కలగద్దు అనమాట. గత ప్రభుత్వం అది లేక ఏమీ చేయలేని పరిస్థితి, ఒక దీన పరిస్థితిలో ఉన్నారు. ఎవరైతే ఈ కూలీ లేబర్ అంటే ఇప్పుడు ఉన్నారు కదా సిఐటి వాళ్ళు వర్కర్స్ వాళ్ళందరూ ఏ పని చేయలేని పరిస్థితి. మామూలుగా నిత్యావసర ధరలు చూస్తే అవి పెరిగిపోయాయి. అవి పెరిగిపోయినాయి సరే అని చెప్పి మనం పనికి తెచ్చుకుందామంటే ఇసుక లేదు. ఇసుక ఎందుకు లేదా అంటే ఓనర్ల కాడికి వెళ్ళి మాకు పని ఏదంటే ఇసుక లేదా, ఇసుక రేట్ ఎక్కువ అయిపోయింది, మేము కొనలేని పరిస్థితి. అది కొనుక్కుంటే కదా దాంట్లో సిమెంట్ కలుపుకొని మేము చేసి చెందుకోవాలా. ఇసుక ఒక రేటు, సిమెంట్ ఒక రేటు, ఇవన్నీ తెచ్చుకొని మీకు కూలీలు ఇచ్చేస్తాం, మాకు కాలేదు, మాకు జోబులు ఖాళీ అయిపోతున్నాయి, మేమేం చేసుకోలేదని చెప్పి ఆ విధంగా రాష్ట్రంలో పరిస్థితి ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమి తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రం మొత్తం సంతోషంగా ఉంది. అందరికీ జీవనోపాధి కలుగుతుంది. ప్రతి ఒక్కరు హ్యాపీగా వెళ్ళి పని చేసుకుంటున్నారు. రోజుకి 800 నుంచి 1000 రూపాయల వరకు కూలీలు తెచ్చుకుంటున్నారు. సంతోషంగా బతుకుతున్నారు. హ్యాపీగా రాష్ట్రం ఉంది. దీనివల్ల చంద్రబాబు నాయుడుకి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో అదే విధంగా మరి కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం. అన్న ఎన్డీఏ కూటమి వల్ల అంతా మంచి జరుగుతుంది. దానికి తగ్గట్టు ఏంటంటే ఈ యువత ఇసుక ఇదవడం కొద్దిగా అందరికి మంచిగా అనుకుంటున్నాము. దానికి తగ్గట్టు ఏంటంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అంతా మంచి జరగద్దని కోరుకుంటున్నాం. రైట్. అదే విధంగా గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లుగానైతే మనకు తెలిసినటువంటి విషయం, చాలా మంది మనకి చెప్పినటువంటి విషయం, అంటే మాకు కావచ్చు అదేవిధంగా ప్రజల్లో డిస్కస్ చేసుకునేది కావచ్చు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక ధరలు విపరీతంగా ఉన్నాయి. సామాన్యులు ఇసుక కొని ఇల్లు కట్టేటువంటి పరిస్థితి లేదు. కనీసం ఒక ప్రహరీ కూడా కట్టాలని కూడా భయపడ్డారని చెప్తున్నారు. అది కరెక్టే అంటారా సార్? అంతా కరెక్టే అన్నది. దానికి తగ్గట్టు ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండేవాళ్ళు కూలోళ్ళు కానీ వాళ్ళందరూ కానీ. ఇసుక ఏంటంటే రేట్లు ఎక్కువ ఉండడం వల్ల ఇల్లు కట్టేవాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉండేవాళ్ళు. దానికి తగ్గట్టు ఏంటంటే పనులు లేకుండా అంతా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చినప్పుడు మాత్రం ఎన్డీ కూటమి వచ్చినప్పుడు ఇప్పుడు బేల్దారులు కానీ ఇంకా ఉండేవాళ్ళు కానీ అందరు కానీ కొద్దిగా సంతోషం పడుతున్నారు. దానికి తగ్గట్టు ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బేల్దారులు కానీ అందరు కానీ మన ఊర్లో వదిలి వెళ్ళిపోయేటట్టు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అందరూ బేల్దారులు కానీ బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎవరన్నా కానీ అందరూ ప్రశాంతంగా ఉన్నారు. దానికి తగ్గట్టు ఏంటంటే ఇప్పుడు అందరూ ప్రశాంతంగా పనులు చేసుకుంటా అంతా బాగుంది. అందుకని చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అన్న అయితే ఇసుక లేక చాలా ప్రాబ్లం అయిపోయిందన్న. మాకు పనుల బాటలు కూడా చాలా పనులు చేసుకునే వాళ్ళకి చాలా కష్టమైంది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒక పండగలాగా మేము లక్షణంగా పని చేసుకుందాము, మనకి ఇంక ఇబ్బంది లేదు, ఇంకా 5 సంవత్సరాలు అప్పుల పాలు లేకుండా బతుకుతామని ఒక ధీమా వచ్చింది సార్ మాకు. అందుకని చాలా సంతోషంగా, అందుకని మేము కూటమికి ఓటేసి టీడీపీని గెలిపించాలా, ఎట్టయినా కానీ మన ఇంట్లో ఒక బిడ్డ కార్యక్రమంలా కష్టపడాం సార్ మేమంతా. అంతకని చంద్రబాబు నాయుడికి సంతోషంగా నేను సంతోషపడుతున్నా సార్. మొత్తానికి ఫ్రీ ఇసుక ఇచ్చిన సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అదే విధంగా ఇంకొక విషయం కూడా సార్, ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే తొలిత పెట్టినటువంటి 5 సంతకాలు ఉన్నాయో వాటిలో కూడా అన్నా క్యాంటీన్కి సంబంధించి కూడా ఒకటి పెట్టారు. అంటే ప్రతి పేదవాడికి 5 రూపాయలకి భోజనం పెట్టేటువంటి పరిస్థితిని ముందు తీసుకొచ్చారు ఆయన. ఆ 5 సంవత్సరాల క్రితం ఉంది సార్. ఎందుకంటే చాలా మంది పేదోళ్ళు ఓట్లకు పోతే 50 రూపాయలు 100 రూపాయలు పెట్టలేక
రూపాయల భోజనం అనేది చాలా గొప్ప విషయం. ఆ విధంగా పోయినసారి లేక చాలా మంది పేదవాళ్ళు బాధపడ్డారు. ఈసారి ఎక్సలెంట్ గా ఉంది, బాగుంది. ఆయన పెట్టిన పథకాలన్నీ బాగున్నాయి. భోజనం అనేది మళ్ళీ ప్రారంభిస్తున్నారు, మంచిదే అంటారా? చాలా మంచిది, చాలా మంచిది అన్న. అది కానీ జరిగితే ఇంకా 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడే సీఎం ఫిక్స్. ఎందుకంటే అతని పరిపాలన బాగుంది. ఎందుకంటే ఎవరితో గొడవలు కాకుండా శుభ్రంగా పనులు చేసుకుని బతకటం కానీ ఒక పండగ లాగా ఉంది మాకు. సో వాస్తవానికి మనం చూసుకున్నట్లుగానైతే వీళ్ళంతా ఇక్కడ ఎందుకున్నారా అంటే ఇసుక కోసం వచ్చినటువంటి వ్యక్తులు అనమాట. ఇసుక అనేది ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి అసలు దాని పరిస్థితి ఏంటని తెలుసుకున్న దానికి వచ్చినటువంటి వ్యక్తులు. సో అందువల్ల వాళ్ళ దగ్గర కూడా మనం యాజ్ ఏ పబ్లిక్ కాబట్టి వాళ్ళ దగ్గర మన పబ్లిక్ వాయిస్ లాగా మనం తీసుకుంటున్నాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్ మీరు? రైట్. అదే విధంగా మీరు ఇప్పుడు మనం చూసుకున్నట్లుగానైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుకని ప్రవేశపెట్టింది. సో అది ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషంగా ఉంది. ఉచిత ఇసుక అనేది మంచి పథకం. ఉచితంగా ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో ఏంటంటే ఉచిత ఇసుక అనేది ఏం లేదు. యూనిట్ టన్ను ఏదైనా ట్రాక్టర్ ఉంటుంది కదా, 5,000 ఏడుకి ఇంత దూరం అరకింత దూరం అని చెప్పి పెడతా ఉండేది. అది కరెక్ట్గా లేక చాలా మంది ఇక్కడ నుంచి పనులు లేక ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. చాలా మంది బయట రాష్ట్రాలకు వెళ్ళేసి వాళ్ళ స్కూల్ లాగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ఉచిత ఇసుక పెట్టడం వల్ల అందరూ ఇక్కడికి మళ్ళీ తిరిగి వస్తున్నారు. అది రాష్ట్రానికి శుభసూచకం, చాలా మంచిది. అదే విధంగా మనం చూసుకున్నట్లుగానైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి 5 సంతకాల్లో ఒక సంతకం అవ్వాతాతలకు ఏదైతే 1000 రూపాయలు పెంచిస్తానో ఒకటి నెరవేర్చేశారు. అదేవిధంగా ఉచిత ఇసుక సంబంధించి చేశారు. అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్కి సంబంధించి కూడా ఇప్పుడు త్వరలోనే రీఓపెన్ చేస్తున్నారు. అన్నింటిని కూడా శిథిలావస్థ పరిస్థితుల్లోనే అన్ని మళ్ళీ చేస్తున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? అన్నా క్యాంటీన్ అనేది చాలా మంచి పథకం. ఇంతకు ముందు 5 సంవత్సరాల ముందు అన్నా పథకం ఉన్నప్పుడు అంతా బాగా చేస్తున్నారు. పేదవాళ్ళంతా లేబర్స్ కానీ అడుక్కుని తినేవాళ్ళు కానీ అందరూ కానీ ఏంటంటే 5 రూపాయలకు పాపమో తీసుకొని తింటా ఉన్నారు. ఉదయం కానీ మధ్యాహ్నం సాయంత్రం మంచి భోజనంగా పెడుతున్నారు. సడన్గా దాన్ని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆపేసింది. ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం ఎన్నా కూటమి పార్టీ వచ్చేసి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తానని చెప్పారు. నారాయణ సార్ కూడా దాన్ని చెప్పున్నారు. అది త్వరలో చేస్తామని చెప్పారు. అది ఎంత తొందరగా వస్తే అంత మంచిది. ప్రజలందరూ సంతోషంగా ఉండి పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం దొరికే సూచనలు ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమం ప్రవేశపెట్టిన నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.